నమస్తే, డీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో రైసీనా డైలాగ్ 2020 సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత. సాంకేతికతతో భారత్కు రివర్స్ మైగ్రేషన్ తప్పదని సీఎం వెల్లడి. 14 సంవత్సరాల వయసు దాటిన ప్రతి బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపాన్ని కప్పుపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారం అన్న ధూళిపాళ్ల. సిట్ దర్యాప్తులో 234 కోట్ల నెయ్యి దందా గుట్టురట్టయిందని వ్యాఖ్య. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తుందని కాగ్ నివేదిక బయటపెట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. విభిన్నంగా ఆలోచించే వారి కోసం, సృజనాత్మకతకు పెద్దపీట వేసే మేధావుల కోసం అమరావతిలో అత్యాధునికమైన క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని, కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసీనా డైలాగ్ 2020 సదస్సులో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక విషయాలను ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే ఉండవని, అక్కడ డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలు కొలువుదీరుతాయని స్పష్టం చేశారు. Today, as you rightly mentioned, leaving alone geopolitical situations, India is moving very fast, and also now it is an amazing time. Technology is matured. Originally, I know very well, around 1995, when I started promoting technology, we had a big problem. Even we didn't have at that time proper bandwidth. Then I used to promote technology, and also deregulation of telecommunication sector has been happened. That was the beginning, and India has taken first mover advantage. Today in knowledge economy, we are leading the global community. Around 57 to 60% of GCCs are located in India. I am confident one day it will reach 75%. That is the strength of India. By leveraging all these things, as on today, if you see IT revolution, because of IT revolution, Indians are earning highest per capita income all over the world. Among Indians, 35% are Telugu community. I am proud of it. That is how first more advantage will come. Now, recently our Prime Minister has constituted a committee for digital currency. I headed that committee. I had a very good exposure now. Our UPI is the best in the world, but so many people are asking for assistance for UPI also. Now, things are happening. In Andhra Pradesh, first time, Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the recent past after economic reforms in India. And also we are establishing quantum computer now. That is where quantum computer is having in Andhra Pradesh. And also so many changes are going to come in the future. As on today, we are all talking Silicon Valley, that is in California, America. Future will talk Quantum Valley, that is in India, that is from Amaravati, that is from my state. Already quantum computer we have established, we are starting. By year end, operations will start. తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమని టీడీపీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ కొట్టిపారేశారు. తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోలుగా మారి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సజ్జా రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పుకొట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య సుమారు 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దీని విలువ 234 కోట్లు ఉంటుందని సిట్ దర్యాప్తులో తేలిందని ధూళిపాళ్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు
సృష్టించే విధంగా వారి హయంలో జరిగిన కల్తీ లడ్డు గురించి మాట్లాడమంటే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు అటు సభలో కానీ బయట కానీ మాట్లాడుతూ ఉన్నారు. గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉరఫ్ మా శకుని మామ గారు మాట్లాడుతూ చాలా అంశాలను ఏమనెత్తారు. ఆయన ఏదన్నా 2019 నుండి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా ఎవరెవరు చేశారు, మరి సిట్ రిపోర్టు కల్తీ ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా దాని గురించి లేకపోగా ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కోరితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో మార్పుల సందర్భంగా టీటీడీకి సంబంధించిన ఉన్నత అధికారుల్ని మార్చిన తర్వాత ఏదైతే మీరు అధికారంలో ఉండగా మార్చి నెల టెండర్ పిలిచి ఏఆర్ డైరీకి మీరు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని ఎన్నికల సమయంలో మీరు సంబంధించిన వ్యక్తులు చైర్మన్గా ఉండగా కాంట్రాక్ట్ని ఇచ్చారు, అది ప్రభుత్వం మారిన తర్వాత సరఫరాకు వచ్చినప్పుడు ప్రజల నుండి భక్తుల నుండి వచ్చిన నాణ్యత గురించి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వివిధ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొదటి రిపోర్టు స్పష్టంగా సిట్లో పేర్కొన్న విధంగా, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 14-19 మధ్య ఈ డైరీలు వచ్చినాయి, మరి అదే డైరీలు ఇప్పుడు ప్రీమియర్ ఆగ్రో ఇచ్చింది కాబట్టి అదే నాణ్యత లేదు అంటే ఇవాళ నాణ్యత లేదు అంటే ఆ రోజు లేనట్ట. ఆ రోజు మా ప్రభుత్వం ఖచ్చితంగా నియమ నిబంధనల మేరకు పనిచేసింది కాబట్టి. అలాగే మేము మీలాగే ఏమన్నా డబ్బులు డిమాండ్ చేశారా 14-19 మధ్య? అలాగే హవాలా ఏమన్నా డబ్బులు మారినాయా? మీరే కదా. ఇంకోటి అంటా ఉన్నారు, ట్యాంకర్లు ఇటు నుంచి ఇటు తీసుకొచ్చారని. గతంలో టీటీడీకి చైర్మన్గా చేసిన వ్యక్తి, తిరుపతి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇవాళకి ఏం చెప్తా ఉన్నాడు, నా మనుషులు 2000 మంది టీటీడీలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేము వేసిన టెండర్ డాక్యుమెంట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి? మీ మనుషులు ఉన్నారనే కదా. గంజాయి మొక్కలో కలుపు మొక్కలో ఇంకా టీటీడీలో ఉండటం మూలనే కదా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలి అనే ఒక తలంపుతో మీరు ఇంత మహాపాపం చేసినా కూడా ఈ రోజుకి పశ్చాత్తాపపడకుండా, ఆ దేవదేవుడిని క్షమాపణ అడగకుండా, ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఇంకా బరి తెగించి సమర్థించుకునే పరిస్థితుల్లో మీరు మీ నాయకత్వం ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన కౌన్సిల్లో వాడెవడో ఒక అతను మాట్లాడాడు, మాధవో ఎవడో, ఏం తెలుసు మీకు సంగం డైరీ గురించి అని నేను అడుగుతా ఉన్నా. సంగం డైరీ చరిత్ర మీకు ఈ జిల్లాలో, నువ్వు ఇక్కడ ఉండే ఐజేఎంలో మా పక్కన కాన్స్టెన్సీకి సంబంధించిన పరిధిలో ఐజేఎంలో ఉన్న ఈ జిల్లాలో, ఆయన అంటే ఈ జిల్లాలో ఉన్నాడు నాకు తెలుసు గేదె పాలు వస్తాయని, ఈ జిల్లాలో ఉన్న వ్యక్తివి సంగం డైరీ చరిత్ర తెలియని వ్యక్తి నువ్వు ఈ జిల్లాలో ఉండి సంగం డైరీ గురించి ఏం చెప్తున్నారు? మొన్న కౌన్సిల్లో కూడా చెప్పాడు, ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, సంగం డైరీకి గేదె పాలు తప్పితే ఆవు పాలు లేవు. నేను గేదె పాలు ఉన్నాడు, ఆవు నెయ్యి ఇలా వస్తా ఉన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పా, సంగం డైరీ ధూళిపాళ నరేంద్ర కుమార్ సొంత కంపెనీ కాదు. అప్పులు చేయకుండా రోజు గడవని పరిస్థితుల్లో రాష్ట్రం నిలబెట్టిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో మాత్రం బడ్జెట్పై సమగ్ర చర్చ జరపకుండా పారిపోయిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా తీసుగా పయనిస్తుందని కాక్ నివేదిక బయటపెట్టిందన్నారు. ఆయన దీనిపై అసెంబ్లీలో చర్చ చేయకుండా ఎమ్మెల్యేలు డాన్సులు స్కిట్లు చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కల్తీ మరణాలు, బాణాసంచా పేలుడు ఘటనల్లో 10ల సంఖ్యలో జనం చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. కాగ్ నివేదికని మనం ఒకసారి తీసుకుని చూస్తే ఎంత దీన స్థితికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక పక్క కాగ్ నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతుంది, చితికిపోతుంది అనేది చాలా క్లియర్గా చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు అంకెలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని చట్టసభలో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు. అప్పు చేయని రోజు లేదు, అప్పు చేయకుండా రోజు గడిచే పరిస్థితి లేదనేది అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిందనేది తెలియజేస్తూ ఉన్నాం. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల ఆర్థిక పరిస్థితి కన్నా
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సంక్షోభం దిశగా నడుస్తోంది అనేది తేటతెల్లమైంది కాగ్ నివేదిక ద్వారా. రోజు అప్పులే. ఇంచుమించుగా ఆయన ఏం చేశాడు అని చూస్తే ఒక రకంగా అప్పు చేయని రోజు లేదు. దాదాపుగా 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పులు చేశాడు. అవి కూడా చేబదుళ్ళు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 303 కోట్లు వడ్డీలు కట్టిన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశాడంటే మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది. సంపద సృష్టిస్తాను, నాకన్నా సీనియర్ లేడు, నేను పెద్ద సంపద సృష్టికర్తనని ప్రచారం చేసుకుని ఇవాళ వరకు ఆయన ఏం చేశాడు అని అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చివరికి నిన్న వాహనాల పన్నుని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే జిఎస్టీని ఆ 10% రోడ్ ట్యాక్స్ కింద వేసి అది కూడా రికవరీ ప్రజల నుంచి అది కూడా తీసుకోవడానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.